హలో ఎవ్రీవన్, ఈరోజు మనము బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. బ్యాంకింగ్ అన్నది అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా న్యూస్ పేపర్ చదివేటప్పుడు అందులో టర్మినాలజీ మనకు అర్థం అవ్వాలన్నా కూడా బ్యాంకింగ్ లెసన్ మీద మనకి ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 2 టర్మినాలజీస్ యూజ్ చేశాను చూడండి. లయబిలిటీస్ అండ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 lakhs బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసామంటే ఆ అమౌంట్ వచ్చేసి బ్యాంక్కి లయబిలిటీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం 10 lakh 1 yearకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ 1 year తర్వాత 10 lakhsతో పాటు సమ్ ఇంట్రెస్ట్ కూడా పే చేసి ఇస్తుంది. అందుకని అది మనకు బ్యాంక్కి లయబిలిటీ అవుతుంది. అలాగే బ్యాంకు ఫర్మ్స్కి, ఇండివిజువల్స్కి కూడా లోన్స్ ఇస్తుంది కదా, అవి ఏమవుతాయంటే బ్యాంక్కి అసెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకే 10 lakh లోన్ ఇచ్చింది ఏదన్నా ఫర్మ్కి, అది రీపేమెంట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్తో పాటు పే చేస్తుంది. అందుకని అవి అసెట్స్ అవుతాయి అన్నమాట. అలాగా చాలా టర్మినాలజీస్ ఉంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టు మనము టర్మినాలజీ మీనింగ్ ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆర్బీఐ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం. ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కదా. మన సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ అనమాట. దీన్ని 1935లో 1st April ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఆర్బీఐ ఏర్పడినప్పుడు ఇది ఒక ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్. 1949లో దీన్ని నేషనలైజ్ చేశారు. ఈ ఆర్బీఐ అన్నది స్టాట్యుటరీ బాడీ కింద వస్తుంది. దీని సెంట్రల్ ఆఫీస్ వచ్చేసి ప్రజెంట్ ముంబైలో ఉంది. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ కోల్కతాలో ఉండేది. 1937లో ముంబైకి దీన్ని మార్చారు. ముంబైకి దీన్ని చేంజ్ చేశారనమాట. ఆర్బీఐ గవర్నర్ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years ఉంటుంది. ఆయన్ని రీఅపాయింట్మెంట్ కూడా చేస్తారనమాట. ప్రజెంట్ ఉన్న ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు. ఆర్బీఐకి 4 రీజనల్ బ్రాంచెస్ ఉన్నాయి. నార్త్కి సంబంధించిన బ్రాంచ్ వచ్చేసి న్యూఢిల్లీ, సౌత్ది చెన్నై, ఈస్ట్ది కోల్కతా, వెస్ట్ది ముంబై. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. 4 years ఉంటుంది వీళ్ళ టెన్యూర్. వీళ్ళ ఫంక్షన్ వచ్చేసి డే టు డే యాక్టివిటీస్ని చూడడం అన్నమాట. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 2 కేటగిరీస్ ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చేసి గవర్నరు, ఇంకా నాట్ మోర్ దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్. నాన్ అఫీషియల్ మెంబర్స్ 2 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. ఇంకా 10 డైరెక్టర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉంటారు. ఇంకా 4 డైరెక్టర్స్, ఈ రీజనల్ బ్యాంక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఇక్కడ 4 రీజనల్ బాడీకి సంబంధించిన డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ లిస్ట్లోకి వస్తారు. ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి? ఆర్బీఐ అన్నది మన కంట్రీలో ఉన్న అన్ని బ్యాంక్స్ని రెగ్యులేట్ ఇంకా సూపర్వైజ్ చేస్తుంది. కరెన్సీ ఇష్యూ చేస్తుంది. ఎక్సెప్ట్ 1 rupee నోట్. 1 rupee నోట్ని వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. మన కాయిన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మింట్ చేస్తుంది. ఇంకా ఆర్బీఐ కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్, డాలర్, యూనో, పౌండ్, ఇలా అన్ని కంట్రీస్కి సంబంధించిన రిజర్వ్స్కి ఆర్బీఐ కస్టోడియన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆర్బీఐనే లెండర్స్ ఆఫ్ ద లాస్ట్ రిజర్ట్గా వర్క్ చేస్తుంది. మానిటరీ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆర్బీఐ బ్యాంకర్స్ టు ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్కి లోన్స్ ఇచ్చేదే ఆర్బీఐ అన్నమాట. అంతేకాకుండా వీటన్నిటితో పాటు ఆర్బీఐ ఫినాన్షియల్ ఇంక్లూజన్ డెవలప్మెంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ గురించి, ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నది ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్ చేసింది. ఇది ఒక 6 members బాడీ అన్నమాట. దీన్ని ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934లో 45ZD సెక్షన్ కింద కాన్స్టిట్యూట్ చేశారు. ఈ 6 members-లో 3 members వచ్చేసి ఆర్బీఐ నుంచి, 3 members వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. 3 members-లో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఇంకా సెంట్రల్ బ్యాంక్ బోర్డు నామినేట్ చేస్తారు ఒక మెంబర్ని ఆర్బీఐ నుంచి. ఆ 3 members ఆర్బీఐ సైడ్ నుంచి ఉంటారు. మిగిలిన 3 membersని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించి, బ్యాంకింగ్, ఫినాన్స్, మానిటరీ పాలసీకి సంబంధించిన ఫీల్డ్స్ నుంచి 3 membersని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది అనమాట. ఈ 6 members కలిపి మానిటరీ పాలసీ కమిటీకి
సంబంధించిన రెపో రేట్, అదర్ పాలసీ రేట్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఫిక్స్ చేస్తారు. వీళ్ళు అట్లీస్ట్ 4 times a year మీట్ అవుతారు అనమాట. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి వీళ్ళు మీట్ అవుతారు. వీళ్ళు మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ మీట్ అవ్వడానికి కావాల్సిన క్వారం ఎంత అంటే 4 members. అంటే మినిమం ఇంతమంది ఉంటేనే కానీ కమిటీ అన్నది స్టార్ట్ అవ్వదు కదా, దాన్ని క్వారం అంటాం. సో ఇంకా ఈ మానిటరీ పాలసీ కమిటీ చేసినప్పుడు ఎప్పుడన్నా టై అయితే, ఇక్కడ 6 members ఉన్నారు కదా టోటల్, ఇన్ కేస్ టై అయితే ఆర్బీఐ గవర్నర్కి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రజెంట్ పెట్టిన ఇన్ఫ్లేషన్ రేట్ టార్గెట్ వచ్చేసి 4% ±2% అనమాట. ఇన్ కేసు 3 successive quarters మానిటరీ పాలసీ కమిటీ ఫిక్స్ చేసిన ఇన్ఫ్లేషన్ టార్గెట్ రేటు మీట్ అవ్వకపోతే ఆర్బీఐ గవర్నమెంట్కి లెటర్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఐ హోప్ మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.